బీ క్విక్ టు లిసన్, వినటానికి వేగిరపడండి, మాట్లాడటానికి నిదానించండి, కోపించడానికి నిదానించండి. స్లో టు గెట్ యాంగ్రీ. అందుకని దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, ఒకటే నోరు ఇచ్చాడు. 2 నోర్లు ఇచ్చుంటే ఒక చెవు ఉంటే. అందుకే ట్వైస్ లిస్నింగ్, స్పీకింగ్ వన్స్. ఇఫ్ యూ డోంట్ ప్రే యూ విల్ బికమ్ అ ప్రే. PREY. ప్రే అంటే ఎర, ఒక వేట. ఎవరికి వేట అవుతామంట? ఎవరికి ఎర అవుతామంట? అపవాదికి. ఇఫ్ యూ హ్యావ్ అబాండన్డ్ యువర్ ప్రేయర్ లైఫ్, రీస్టార్ట్ ఇట్ టుడే విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సాయంతో మరలా ప్రారంభిద్దాం. ఈ ప్రార్థన జీవితం లేకుండా మీరు ఎంతైనా ప్రయత్నించండి, ఫెయిలియరే అండి. జీవితంలో ఫెయిలియరే. కుటుంబంలో సమాధానం ఉండదు, భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉండదు, బిడ్డలు ఏమాత్రం ఎదగరనంటే జీవితంలో ఎదగరు. అన్ని రీతిలుగా ఎదగాలి అని అంటే ప్రార్థన హీనతను బట్టే మన జీవితంలో చూస్తున్నాము నష్టము, నిష్ఫలము, స్టాగ్నేషన్, డిలే. ఇవన్నీ కూడా ప్రార్థన లేని దాన్ని బట్టే. ప్రార్థన కావాలి. తట్టుకునే శక్తిని నాకు దయచే ప్రభా. దీన్ని ఎలాగా నడిపించుకోవాలో, ఎలాగా ఓడ్చుకోవాలో నాకు నేర్పించు. ప్రేయర్ విల్ నాట్ చేంజ్ ద అదర్ పర్సన్, ప్రేయర్ విల్ చేంజ్ యూ. మొట్టమొదటిగా మనల్ని మారుస్తుంది. మొట్టమొదట మనల్ని బ్రేక్ చేస్తుంది. యూఆర్ ఎక్స్పెక్టింగ్ అ బ్రేక్ త్రూ ఇన్ రిలేషన్షిప్స్. నో, గాడ్ ఇస్ సెయింగ్ ఐ విల్ బ్రేక్ యూ ఫస్ట్. గమనిద్దామండి, మన ప్రార్థన మనుషులు మారుస్తుందో లేదో కాదు, కానీ మొదటిగా ఆ ప్రార్థన మనల్ని మారుస్తుంది. సునాదవత్సరం ఉత్సాహసునాదము, నూతన శాస్త్రాపి నూతన శతాబ్దము, ఉత్తమ దేవుని దానమును, ఉత్తమ దేవుని. ఈరోజు మనము చూస్తున్నామంటే అది దేవుని దానం అండి. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన అది దేవుని దానములు. అందుకే మీ స్వరము ఎంత బిగ్గరగా